పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి సందడి మొదలైంది. బిందె తీర్థంతో స్వామివారికి మొదటి అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. అభిషేకం అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. బిందె తీర్థ అభిషేకంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు అధికారులు. అర్ధరాత్రి 1 గంట నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ కట్టారు. కోటప్పకొండ శివనామస్మరణతో మారుమోగుతోంది. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం విధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అపర కైలాసమా అన్నట్టుగా వెలుగొందుచున్న మహాక్షేత్రం పల్నాడు జిల్లా నసరావుపేట మండలం. కాబట్టి ఈ మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మనము 1 గంటకు స్వామివారికి బిందె తీర్థంతో తీసుకొచ్చి ప్రథమ అభిషేకం చేశాము. అభిషేకం తర్వాత అన్ని దర్శనాలు కూడా అంటే ప్రత్యేక దర్శనము, శేఖర దర్శనము, ఉచిత దర్శనము, విఐపి దర్శనము, అభిషేక దర్శనాలన్నీ కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క క్షేత్రము దేవస్థానము స్టేట్ ఫెస్టివల్గా ఈ జాతర ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం తరఫున మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు మీ చేతుల మీదుగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సరిగ్గా 9 గంటలకు. తర్వాత అదే ప్రకారంగా శాసనసభ్యులు చదలవాళ్ళ అరుణబాబు గారు స్వామివారికి వస్త్రములు అదే ప్రకారంగా వెండి ప్రభతోటి వస్తారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు వ్యవస్థాపక దేవాలయం నిర్మించిన 7 తరాల నుంచి వస్తున్న యొక్క వ్యవస్థాపక ధర్మకర్త గారు రాజా రామకృష్ణ కొండరాయణ గారు కుటుంబ సమేతంగా 5 గంటలకు వస్తారు. వారిని దేవస్థానం ఆహ్వానించిన తర్వాత సరియగు 12 గంటలకు రాత్రికి అంటే 15 రాత్రికి విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకము, తర్వాత సోమవారం పొద్దున్నే అలంకారము, మహానివేదన, పూర్ణాహుతి కార్యక్రమం పరిపూర్ణం అవుతుంది. ఈ మహాశివరాత్రి మనం ఏకాదశి దగ్గర నుంచి ఈ మహాశివరాత్రి వరకు కూడా 3 రోజులుగా చేసుకుంటూ వచ్చాము. కాబట్టి స్వామివారిని అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పాత్ర కావాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వారు కానీ దేవాదాయ శాఖ వారు కానీ అందరికీ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరిచారు. కాబట్టి ఈ స్వామివారిని కొంచెం వారికి కొంగు బంగారమై ఉంటాడు పరమేశ్వరుడు.